రే దేవా, నీకు విషయం చెప్పాలి. సీరియస్, చాలా సీరియస్. ఏంటి, ఇద్దరు కలిపి ఒకే విషయం చెప్పాలా? ఎస్, చెప్పండి. రే ఇంట్లో దయ్యం ఉందిరా. నువ్వు భయపడకరా, మొన్న నాకే అనుకున్నాను, నిన్న వాడికి కూడా జరిగిపోయిందిరా పెళ్ళి. ఇదిగా ఇది 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 కూడా. ఏరా, పొద్దున్నే మొదలు పెట్టేశారా? మొదలెట్టమేంట్రా? మరి లేకపోతే మీకు తాగాలనిపిస్తే తాగండి, అంతేగాని ఇలా మీరు తాగడం కోసం దెయ్యాలు కథలు నాకు చెప్పండి. పోండి, నాకు చాలా పని ఉంది. అరే నేను చెప్పేది నిజంరా. ఎచ్చి, ఏంట్రా ఏదో నిజం అంటున్నారు? ఇదిగో వచ్చిందిగా, దానికి చెప్పుకోండి పోండి. చెప్తా. శాంతి, ఈ ఇంట్లో దయ్యం ఉంది. ఆ విషయం అటు చెప్తే నమ్మట్లా, నువ్వు నమ్ము. ఏంటి? అవునే శాంతి, ఈ బిల్డింగ్ లో దెయ్యాలున్నాయి. నాకు చాలా భయం వేస్తుంది. ఏంటి చేతి పొద్దు పొద్దునే తాగారా? మొదలట్లేదే, దానికోసం ఇదంతా. నిన్ను నేను నిజం చెప్తున్నానే. నిన్న నైట్ నన్ను చిత్త కొట్టింది, మొన్న వాడిని చిత్త కొట్టింది. సరే మేము అబద్ధం చెప్తున్నాం, మా దెబ్బలు అబద్ధం చెప్తే రాత్రి తాగి మీరే కొట్టుకుని ఉంటారు. నమ్మవే బాబు. దేవా, వైశ్య ఏది? మార్నింగ్ నుంచి కనిపించట్లేదు. గార్డెన్ లో ఉన్నట్టుంది, అక్కడే ఉంటుంది చూడు. శాంతి నమ్మావు కదా? హచ్చియాలండి. శాంతి రే చిల్రా, చిల్. వీళ్ళు మనం ఎంత చెప్పినా నమ్మరు. అప్పటి వరకు మనం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మనల్ని గెలికిన దయ్యం వీళ్ళని గెలక్కుండా ఉంటుందా? గెలుకుతుంది. అప్పుడు వాళ్ళకే తెలిసిపోతుంది. ఏది నీకు తెలిసినట్ట? మరి అప్పుడు దాకా ఏం చేద్దాం? స్నానం చేద్దాం కలిసి. సరే పట్టుకోరా బాబు. ఏది ఎక్కడ దేముంది? పిచ్చా, బ్లడ్ ఉంది అక్కడ. ఏం లేదు, పడుకో పడుకో. ఎక్కడికే? సరే రా రా. ఏది ఎక్కడా? లేదమ్మా, ఇక్కడే చూసాను. లేదే, ఎక్కడే చూసానే. అక్కడేం లేదు కదా, రా. అక్కడేం లేదు
పడలేదు కదా, అక్కడేం లేదు. పద. పడింది మా. నీకేదో కలొచ్చినట్టుంది, అందుకే భయపడుతున్నావు. పద పడుకుందాం, పద పడుకుందాం. అయిపోయింది, వాళ్ళ మీదకి కూడా అటాక్ అయిపోయింది. కానీ మనం వెళ్ళొద్దు రోయ్. మనం వెళ్తే మళ్ళీ మన మీదకి అటాక్ అయిపోద్ది. వద్దు రెండు అటాక్ కి మనం రెడీ అవ్వద్దు. అస్సలు వద్దు. చిల్రా చిల్. ఏమొక్కే ఎస్. ఏయ్ ఏమైంది? దేవా, ఎందుకు దెయ్యం దేవా, దెయ్యం, దెయ్యమా? దెయ్యం దేవా, దెయ్యం లేదు, ఏం లేదు. దెయ్యం రా. దెయ్యం దేవా. వాటర్ తాగండి ముందు, అక్కడ ఏం ఉండదు కానీ ఏదో చూసి ఏదో భయపడి ఉంటారు అంతే. అక్కడెవరో ఉన్నారు, అక్కడెవరో ఉన్నారు. దేవా, వద్దు దేవా, వద్దురా వద్దురా దేవా, వద్దు దేవా. దేవా. ఇదిగో వీళ్ళని చూసే మీరు భయపడింది. ఎరా మీకు కనిపించింది ఆ దెయ్యం? వీళ్ళ సౌండ్లు వినిపించాయని చూడ్డానికి వచ్చాం. చూసావుగా వాళ్ళు ఎంత భయపడ్డారో. వెళ్ళి పడుకోండి. రూమ్కి వెళ్తే మళ్ళీ వస్తుందిరా. ఎవడో చెప్పిన కథలు విని దెయ్యాలు భూతాలు ఉన్నాయి అనుకోకండి. చూసారుగా వీళ్ళే ఇలాగే మన ఊహలకే భయపడుతుంటారు. వెళ్ళి పడుకోండి సైలెంట్ గా. రూమ్కి వెళ్తే మళ్ళీ వస్తుందేవా. అయితే నువ్వు నా రూమ్ రా శాంతి. నువ్వు వెళ్ళి నీ రూమ్ లో పడుకో. దయ్యం వస్తే దేవాకి చెప్పు. ఓకే? ఏంటి దెయ్యం వస్తే దేవకి చెప్పాలా? రా, నువ్వు నేను కలిసి రూమ్ లో పడుకుందాం. వెళ్ళండి. నువ్వు కూడా రా శాంతి. శాంతి నువ్వు రా. అమ్మో వద్దు లాగకే నా వద్దు వద్దు. అమ్మో శాంతి శాంతి. I'm a bad man. ఓ ఏంటది? ఇంటి ముందర ముగ్గా గొబ్బెం పెట్టలేకపోయావా? సంక్రాంతి పండుగ చేసుకోవచ్చు ఓహో ఓహో అని ఏం చెప్పాను నీకు? టైటిల్ అంటే ఎలా ఉండాలి? చూస్తేనే జనాలు అద్దరిపోవాలి. పోరా. చెయ్. శాంతి, నువ్వు ఈ డైలాగ్స్ ప్రిపేర్ అవ్వు. నువ్వు ఇది చెప్తుంటే హల్వా, మైసూర్ పాక్, జిలేబీ వీటన్నిటికన్నా స్వీట్ గా అనిపించాలి. ఇంకేమొద్దా? కావాలి, తర్వాత అడుగుతా. ఏం చెప్పాను నీకు? ఏంటది? ముందు ఒక ఇల్లు షాట్ పడి ఒక 10 గబ్లాలు అని వెళ్ళాలి. నువ్వు వెళ్ళరా గబ్బిలం లాగా. చెప్తా నా ప్రోగ్రామ్ ఏంటి ఈ రోజు స్పెషల్? నువ్వే నా స్పెషల్. శారీలో ఎంత బాగున్నావో తెలుసా? ఓన్లీ కాంప్లిమెంటేనా? ఇంకేనా ఉందా? ఏం కావాలి? నీకు నచ్చింది అడుగు. శాంతి, శారీలో బాగున్నానన్నావు కదా, నేను ఎప్పుడు శారీ కట్టుకున్నా నన్ను హగ్ చేసుకొని ముద్దు పెట్టాలి. ఓకే. మనం కూడా రొమాన్స్ చేద్దాం. ఓకేనా? ఇంకేమైనా కావాలా? నాకు గూగులే కరెక్ట్. వీళ్ళ పనే బాగుంది.
రంగయ్య, అయ్యా ఇంతకు ముందు ఇంట్లో ఎవరైనా ఉండేవాళ్ళ? ఇంతకుముందు చాలా మంది ఉండేవారయ్యా, కానీ ఒక 2 సంవత్సరాల నుంచి మాత్రం ఎవరు ఉండట్లేదయ్యా. ఎందుకని ఉండట్లేదు? ఆ విషయాలేమీ నాకు తెలియదు కానయ్యా, అరుపులు ఏడుపులు వినిపిస్తుంటాయ్యా. ఎందుకని? ఇంతకు ముందు ఇంట్లో ఎవరైనా చనిపోవడం కానీ దెయ్యాలు లాంటివి ఏమైనా ఉన్నాయా? నాకు తెలిసి చనిపోవడం లాంటిది ఏం లేదయ్యా, మరి ఆ అరుపులు ఎక్కడి నుంచి వస్తున్నాయో నాకు తెలియదయ్యా. సరే, మీరు పని చేస్తారు. సరేనయ్యా. వీడంతా పర్టికులర్గా అడుగుతున్నాడు అంటే దయ్యం వీడు కూడా కనిపించే ఉంటుంది. రేయ్, ఏం చేస్తున్నావు? హార్మోని ప్రాక్టీస్ చేస్తున్నారా? రే, వీడంతా పర్టికులర్గా అడుగుతున్నాడు అంటే ఆ దయ్యం వీడు కూడా కనిపించే ఉంటుంది. మరి దెబ్బలు లేవేంట్రా? చిల్రా, చిల్. పద. ఇవాళ నుంచి ఎక్కడికి వెళ్ళకూడదు, బాత్రూమ్ కూడా.